బెజవాడ బ్యాటిల్ నంబర్ 1 1971లో విజయవాడలో అగ్ర హీరోల చిత్రాలు. నటభూషణ శోభన్బాబు మరియు నటశేఖర కృష్ణల టర్నింగ్ పాయింట్ సినిమాలు విడుదలైన సంవత్సరం మరియు నలుగురు అగ్ర హీరోల పద్ధతి ప్రారంభమైన సంవత్సరమైన 1971లో ఆంధ్రప్రదేశ్ సినీ రాజధాని విజయవాడలో నలుగురు అగ్ర హీరోల చిత్రాలు విజయవాడ మెయిన్ థియేటర్లో ఎన్ని రోజులు ఆడాయో ఈ వీడియోలో చూద్దాం. నటశేఖర కృష్ణ 1971లో 12 చిత్రాలు నటించగా అందులో మోసగాళ్లకు మోసగాడు తప్ప మరే ఇతర చిత్రము కనీసం షిఫ్ట్ మీద కూడా 50 రోజులు ఆడలేదు. మోసగాళ్లకు మోసగాడు, అనురాధ మరియు జేమ్స్ బాండ్ 777 3 చిత్రాలు మాత్రమే డేట్ తిరిగినవి. మిగతా 9 చిత్రాలు విజయవాడలో కనీసం డేట్ తిరగలేదు. మొదటి సినిమా అందరికీ మనగాడు వినోద 28 రోజులు, ప్రేమజీవులు శ్రీరామ 20 రోజులు, మాస్టర్ కిలాడి మారుతి 21 రోజులు, అత్తలు కొడళ్ళు వినోద 15 రోజులు, పట్టుకుంటే లక్ష సరస్వతి 22 రోజులు, నమ్మక ద్రోహులు లీలామహల్ 22 రోజులు, అనురాధ వినోద 35 రోజులు, బంగారు కుటుంబం రాజకుమార్ 21 రోజులు, మోసగాళ్లకు మోసగాడు ఊరసి సెంటిమేసి 35 రోజులు, నేను మనిషిని శ్రీలక్ష్మి 27 రోజులు, జేమ్స్ బాండ్ 777 శ్రీరామాలో 33 రోజులు. గమనిక, అత్తలు కోడళ్ళు హిట్ చిత్రమే విశాఖపట్నం లక్ష్మీ గుంటూరు శ్రీనివాస్ లాంటి థియేటర్లో 50 రోజులు ఆడినది. కానీ విజయవాడలో అత్తలు కోడళ్ళు చిత్రం వినోదాలో విడుదలై 15 రోజులకు నటసామ్రాట్ సుపుత్రుడు చిత్రం కొరకు షిఫ్ట్ చేయగా సరస్వతి థియేటర్లో 10 రోజులు, మొత్తం కేవలం 25 రోజులు మాత్రమే ఆడినది విజయవాడలో. మోసగాళ్లకు మోసగాడు చిత్రం విజయవాడ ఊరసి సెంటిమేసిలో 35 రోజులు ఆడాక షిఫ్ట్ చేశారు శేష్మహల్ థియేటర్కు. ఆ థియేటర్లో 65 రోజులు, మొత్తం 100 రోజులు ఆడినది. 1971లో నటరత్న నటించిన చిత్రాలు విజయవాడలో థియేటర్లు రోజులు: శ్రీకృష్ణ విజయం సరస్వతి 60 రోజులు, నిండు దంపతులు జైహింద్ 55 రోజులు, రాజకోట రహస్యం వినోద 35 రోజులు, జీవిత చక్రం జైహింద్ 64 రోజులు, రైతు బిడ్డ దుర్గ కళామందిర్ 101 రోజులు, అదృష్ట జాతకుడు శ్రీరామ 42 రోజులు, చిన్ననాడు స్నేహితులు జైహింద్ 58 రోజులు, పవిత్ర ఉదయాలు వినోద 15 రోజులు, శ్రీకృష్ణ సత్య దుర్గా కళామందిర్లో 104 రోజులు. 1971లో నటసామ్రాట్ అక్కినేని చిత్రాలు విజయవాడ థియేటర్లు రోజులు: దసరా బుల్లోడు విజయ 200 రోజులు, మనసు మాంగళ్యం శ్రీలక్ష్మి 50 రోజులు, పవిత్ర బంధం అలంకార్ 107 రోజులు, రంగేలి రాజా మారుతి 28 రోజులు, సుపుత్రుడు వినోద 63 రోజులు, అమాయకురాలు జైహింద్ 64 రోజులు, శ్రీమంతుడు శ్రీలక్ష్మి 56 రోజులు, ప్రేమ్నగర్ అలంకార్ 112 రోజులు. 1971లో నటభూషణ శోభన్బాబు చిత్రాలు విజయవాడలో థియేటర్లు రోజులు: మూగ ప్రేమ శేష్మహల్ 34 రోజులు, కథానాయకురాలు సరస్వతి 28 రోజులు, విచిత్ర దాంపత్యం శేష్మహల్ 56 రోజులు, దెబ్బకుట దొంగల ముఠా రాజకుమార్ 29 రోజులు, సతీ అనసూయ మారుతి 51 రోజులు, శిశిద్రి చిట్టిబాబు సరస్వతి 50 రోజులు, కళ్యాణ మంటపం అలంకార్ 91 రోజులు, బంగారు తల్లి వినోద 50 రోజులు, నా తమ్ముడు శ్రీరామ 42 రోజులు, చిన్ననాడు స్నేహితులు జైహింద్ 58 రోజులు, రామాలయం మారుతి 50 రోజులు, కూతురు కోడలు సరస్వతి 34 రోజులు, తల్లి కూతురు మేనక ఏసి 30 రోజులు, తహసీల్దార్ గారు అమ్మాయి విజయ 105 రోజులు, చెల్లెలికాపురం శ్రీలక్ష్మి 41 రోజులు, జగజ్జంత్రిలు మారుతిలో 22 రోజులు, వినోదలో 15 రోజులు. 1971 నుండి నేటి వరకు ఒక సంవత్సరంలో విజయవాడలో 12 చిత్రాల డేట్ తిరగడం ఓ రికార్డ్. 1971లో విజయవాడలో హీమ్యాన్ సృష్టించిన ఈ రికార్డు నేటికి మరే హీరో దాటలేకపోయాడు. 1971లో వరుస 7 నెలలలో విజయవాడలో 7 థియేటర్లో డైరెక్ట్ 50 రోజులు ఆడిన చిత్రాలు కలిగి మరో సంచలన రికార్డు. 1971లో వరుస 7 నెలల్లోనే 9 థియేటర్లలో డేట్ తిరిగి 1971 నుండి నేటి వరకు విజయవాడ రికార్డు. 1971 సంవత్సరంలో నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు 6 రోజుల పాటు డిసెంబర్ 2 వరకు 6 రోజుల పాటు హీమ్యాన్ నటించిన 6 కొత్త చిత్రాలు విజయవాడ మెయిన్ థియేటర్లలో ప్రదర్శింపబడటం నేటికి రికార్డు. చిన్ననాటి స్నేహితుల నుండి చెల్లెలికాపురం వరకు. 1971 జూన్ నెలలో హీమ్యాన్ నటించి 3 చిత్రాలు విడుదలై 3 చిత్రాలు డైరెక్ట్ 50 రోజులు ఆడి శోభన్బాబు హీరోగా ప్రవేశించిన 1965 సంవత్సరం నుండి నేటి వరకు ఆల్ టైమ్ రికార్డు. సత్యనసూయ, శిశింద్రి చిట్టిబాబు మరియు కళ్యాణ మంటపం. 1971లో 16 చిత్రాల్లో నటించి కేవలం నటించడమే కాకుండా ఆ చిత్రాలన్నీ పెట్టిన పెట్టుబడిని తిరిగి తెచ్చి అందులో 13 చిత్రాలు స్వల్ప లాభం నుండి విపరీతమైన లాభాలు నిర్మాతకు తెచ్చిపెట్టి మరో 15 ఏళ్ల పాటు టాప్ 3లోనే ఉన్న ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. ఇలా ఒక హీరో 16 చిత్రాలు నటించడం తెలుగు చలనచిత్ర చరిత్రలో అదే ప్రథమం. 1972 జూన్లో విడుదలైన మానవుడు దానవుడు నుండి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అడవి రాముడు వరకు హీమ్యానే నెంబర్ 1 హీరో.
అడవి రాముడి తర్వాత నటరత్న ఎన్టీఆర్ తర్వాత స్థానంలో 1983 వరకు ఉండి 84, 85, 86లలో మళ్ళీ నెంబర్ 1 హీరోగా వెలుగొందాడు అత్యధిక పారితోషికంతో. హీ మ్యాన్.